నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో అన్ని పార్టీలకు లోకల్ ఫీవర్ పట్టుకుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు, రకరకాల విశ్లేషణలు, రకరకాల గొడవలు, అలకలతో పార్టీలన్నీ కూడా సతమతమవుతున్న పరిస్థితి. ఇక తెలంగాణ వ్యాప్తంగా లోకల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇటువంటి టైంలో ఈ అవరోధాలను ఎలా అధిగమించాలన్న చర్చ అన్ని పార్టీల్లోనూ జోరుగా సాగుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఖ్యపై క్లారిటీ ఇచ్చేసింది. ఇక తర్వాత జరిగేది ప్రభుత్వం రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వటం. ఆ వెంటనే జిల్లాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు జరిగిపోతాయి. అంతే, రిజర్వేషన్ల వారీగా నేతలు దూకుడు పెంచేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నది మాత్రం మరో తంతు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఏ పార్టీలో చూసినా అంతర్గత విభేదాలు, గొడవలు బగ్గుమంటున్నాయి. లోకల్లో నెలకొన్న గ్రూపులు, కులాల సమీకరణాలతో అన్ని పార్టీలు తెలంగాణలో సతమతమవుతున్న పరిస్థితి. ఇక అధికార పార్టీలో జరుగుతున్న అసంతృప్తి జ్వాలలు గాంధీ భవన్ను తాకాయి. ఇప్పటికే వరంగల్ జిల్లా గొడవలతో 2 గ్రూపులుగా విడిపోయింది అక్కడి ప్రధాన పార్టీ సమస్య. ఈ సమస్యలు అధికార పార్టీకి ఎలాంటి నష్టం చేకూర్చుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక సీఎం రేవంత్ పైన ఎమ్మెల్యేలు కమెంట్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ఖర్గే కూడా సీన్లోకి వచ్చేశారు. మొన్న హైదరాబాద్కు వచ్చిన ఖర్గే అందరికీ క్లాస్ పీకారు. కలిసికట్టుగా నడవాలంటూ హితవు పలికి వెళ్లారు. అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. అది క్షేత్రస్థాయిలో క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఇలాంటి టైంలో క్యాడర్ను నేతలు ఎలా ఒకతాటిపైకి తీసుకొస్తారన్నదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన సమస్య. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి ఒకసారి చూస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లోకల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాక విమర్శలను ఎదుర్కొంటుంది గులాబీ దళం. ఈ లోకల్ ఎన్నికల్లో అయినా తమ పాత బలాన్ని చూపించుకోవాలని ఊవిళ్లూరుతుంది. అలాంటి టైంలో అన్నా చెల్లెల ఇష్యూ కొత్త అలజడి రేపుతోంది. ఇది ఎటుపోయి ఎటు దారి తీస్తోందన్న టెన్షన్ పట్టుకుంది తెలంగాణ బీఆర్ఎస్ నేతలకు. ఇక తెలంగాణ జాగృతి పేరుతో జనంలోకి వెళ్తున్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల జెండాను ఎత్తుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని హాట్ కమెంట్స్ చేసిన కవిత కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఓపెన్గా ఫైట్ చేస్తున్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవిత పై మరో ఎమ్మెల్సీ మల్లన్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు. ఇది ఎంతవరకు గ్రామాల్లో ఉన్న క్యాడర్ను ప్రభావితం చేస్తోందోనని ఆందోళనకు గురవుతోంది గులాబీ దళం. ఇక భారతీయ జనతా పార్టీ విషయాన్ని పరిశీలిస్తే కొత్త చీఫ్ వచ్చిన తర్వాత అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయి. గీత దాటుతున్న వారి లిస్టు పెరిగిపోతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనటే కన్నా ఢిల్లీ వరకు చేరాయనంటే అతిశయోక్తి కాదేమో. నీవెంత అంటే నీవెంత అన్న లెవెల్కి వెళ్లిపోయాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. శనివారం హైదరాబాద్కు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈటెల రాజేందర్. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరెత్తకుండానే గట్టి వార్నింగ్ ఇవ్వడం కమలం నేతల్లో ఇప్పుడు చర్చకు దారితీసిన అంశం. త్వరలో జరిగే లోకల్ ఎన్నికల ముందు పార్టీకి బండి వర్సెస్ ఈటెల ఇష్యూ పెద్ద షాకే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇప్పటి వరకు బాగున్న పార్టీ ఇప్పుడు జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కుదిపేస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు అంతర్గత గొడవలు పెద్ద ఛాలెంజ్గా మారాయంటున్నారు విశ్లేషకులు. ఇక ఇలా ఏ పార్టీలో చూసినా అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు మామూలుగానే మారిపోయాయి. ఎవరు ఎటువైపు ఉంటున్నారో తెలియని పరిస్థితి అన్ని పార్టీల్లో నెలకొంది. ఈ గొడవలు లోకల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న బెంగ అన్ని పార్టీలను వెంటాడుతున్న పరిస్థితి. మరి లోకల్ సమరానికి ఈ పార్టీలు ఏం చేయబోతున్నాయి? క్యాడర్ను ఒకతాటిపైకి తీసుకురావాలంటే ముందుగా లీడర్లందరినీ ఒకతాటిపైకి తీసుకురావాల్సిన పరిస్థితి. దానికోసం పార్టీలు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నాయి ఏంటి అనేది ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.